విద్యార్థులకు వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఆచార్య అదేవిధంగా హబీబ్ ఖాదీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థి నాయకులు కిషాన్ ఖన్నా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. 1969 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వరకు తెలంగాణ విద్యార్థులందరూ తమ లక్ష్యం, తమ స్వప్నం, తమ గేయం, తమ మార్గం ఒకటే, రాష్ట్రాన్ని సాధించుకోవాలి. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. నోటిఫికేషన్ వేయాలి వెంటనే. ఇప్పటికీ గత 5 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేవు. ఇంటికి పోతే పస్తులుండే పరిస్థితి. యూనివర్సిటీలలో ఈరోజు నాన్ బోర్డర్గా ఉండి ఈరోజు జీవితకాలం ఎల్లదీస్తున్న సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, మాకు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈరోజు పోరాటం చేసి కేసులు పెట్టుకున్న విద్యార్థి నాయకులు ఈరోజు లైబ్రరీలో ఒకరికొకరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉద్యోగ నోటిఫికేషన్ వస్తే బాగుంటుంది, ఈ రోజు నోటిఫికేషన్ వస్తే మా చదువుకున్న చదువుకు ఒక విఘ్నత కలుగుతుందని ఈరోజు ఎంతో మంది వేదన చెందిన సందర్భంలో మేము మా మిత్రుడు శివప్రసాద్ నవ తెలంగాణ విద్యార్థి చేసి ఏర్పాటు చేసి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రతిరోజు కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మేము ఎక్కడ పొలిటికల్గా పోతున్నాం, మేము స్వచ్ఛమైన స్టూడెంట్స్, స్వచ్ఛమైన విద్యార్థులం, తెలంగాణ ఉద్యమకారులం కోదండరాం సార్ వారసులు మేమందరం. ఈరోజు ఈ పోరుగర్జన ద్వారా కేసీఆర్ గారికి మేము విన్నవిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వెంటనే 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి. మేము ఏదైతే ఉద్యమంలో మీరు ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా మేము ముందు వరుసలో ఉన్నాం. కేసులు పెట్టుకున్నాం, మా విద్యార్థులు బలిదానం అయ్యారు. ఈరోజు 1,200 మంది విద్యార్థులు బలిదానం అయ్యారు తప్ప మాకు ఈరోజు ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ఈరోజు కేసీఆర్ గారు తన కుటుంబంలో 4 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాడు, తన ఫ్యామిలీలో 4 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాడు తప్ప తెలంగాణ విద్యార్థులకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదంటే ఇది అతిశయోక్తి కాదు. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ఈ పోరు గర్జన వేదికగా వచ్చిన అతిథులందరూ నోటిఫికేషన్ డిమాండ్ చేయాలని ఈరోజు మనందరికీ వాళ్ళు అమూల్యమైన సందేశం ఇస్తారు. కాబట్టి